ఎందుకు మారాలి, ఎవరు మారాలి, ఎక్కడికి మారాలి? ఏంటి మత మార్పిడి అనేది మీరు ఒప్పుకుంటున్నారా? మీరు మత మార్పిడి చేస్తున్నారని? పోనీ అది చెప్పండి, మత మార్పిడి చేస్తున్నారా మీరు? దట్ ఈస్ నాట్ అవర్ వర్క్. అది కాదు మన పని. మరేంటి? సత్యమును ప్రేమతో చెప్పడం మన పని. సత్య సువార్త, సత్యమును సువార్తగా ప్రకటించడం. ఏంటా సువార్త? నా రాజు ఏలుతున్నాడు అని చెప్పడం సువార్త. ఏంటా సువార్త? నా రాజు ఈ ప్రపంచాన్ని తిరిగి సుభిక్షంగా చేయబోతున్నాడు, తిరిగి శాంతి సమాధానాలు, తిరిగి ఆయన యొక్క సన్నిధి రాబోతుంది, ఆయన సన్నిధి వచ్చేసింది, యేసుక్రీస్తునందు అది ఉంది అని చెప్పడం సువార్త. అంతేగాని ఏదో కొత్తదిదో చెప్తారేంది మీరు? ఏదో పుస్తకం చదివితే మారిపోయి ఎక్కడ ఏం మారుతారు? ఏంటి మారటం అంటే? రోమిలకు రాసిన ఏ క్రీస్తు? అదే నేను అడిగాను. ఏ క్రీస్తు దగ్గరికి తెస్తున్నారు మీరు? రోమిలకు రాసిన పత్రిక 12లో ఏం చెప్తుంది? మీ మనసు మారి రూపాంతరము చెందటము వలన. ఏంటి మనసు మారి రూపాంతరం చెందటం అంటే? శివునిలో యేసుప్రభువుని చూడడమా, రామునిలో యేసుప్రభువుని చూడడమా? ఏంటా అది? మత మార్పిడి. అవసరమా నీకు అది? మత మార్పిడి ఎందుకు నీకు? అట్లా నీ మనసు మారి రూపాంతరం చెందాలి. ఎలా రూపాంతరం చెందాలి? ఒక మనిషిని మనిషిగా చూడాలి. ఒక స్త్రీకి ఇవ్వాల్సినటువంటి స్థితిని స్త్రీకి ఇవ్వాలి. సమాజంలో ఎక్కడ శాంతి స్థాపన జరగాలో అక్కడ శాంతి స్థాపన జరగాలి. సమాజంలో ఎక్కడైతే వనరుల వికేంద్రీకరణ జరగడం లేదో వనరులు వికేంద్రీకరించబడాలి. దేవుని యొక్క సన్నిధిని అన్ని రంగాల్లో అన్ని చోట్ల చూడాలి. దేవుని యొక్క సన్నిధిని కుటుంబాల్లో చూడాలి. దేవుని యొక్క సన్నిధిని అన్ని మతాల వారు అనుభవించాలి. ఇది కదా మన సువార్త. ఇదేంటి కొత్తగా మళ్ళా? అంటే క్రీస్తుని అంగీకరించిన సువార్త అవుతుంది కదా. అవును, క్రీస్తు. ఏ క్రీస్తునని అంటున్నాను నేను? రాముడనే క్రీస్తా, లేకపోతే కృష్ణుడనే క్రీస్తా, శివుడనే క్రీస్తా? అదే బైబిల్లో ఉన్న క్రీస్తే. బైబిల్లో ఉన్న క్రీస్తుని ఎక్కడ చెప్తున్నారు మీరు? భగవతత్వం అంటే రామతత్వమే క్రీస్తు తత్వం అంటున్నారు కదా. శివతత్వమే క్రీస్తు తత్వం అంటున్నారు. అదే అక్కడే కదా ప్రాబ్లము. ఈ దేవుని చిత్తం ఏదో తెలుసుకుని మీ మనసు మారి రూపాంతరము చెందటమే అది కన్వర్షన్. కన్వర్షన్ అంటే మతం మారటం కాదు. మతం మారటం ఇదిగో ఇలాంటి వాళ్ళు ఇలాంటి పుస్తకాలు రాసి మతం మారుతున్నారు. క్రైస్తవ సమాజం మొత్తం తీసుకుంటా ఉంది. క్రైస్తవం అనేది ఒక మతమే కదా. ఇప్పుడు అపోస్తల కార్యంలో వారు మొదట క్రైస్తవులు అనబడిరి అని ఉంది. అవును. ఎవరు? శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరండి? శిష్యులు అంటే ఎవరంటే యేసును రాజుగా అంగీకరించిన వారు, క్రీస్తును ప్రభువుగా తన హృదయంలో ప్రతిష్ఠించుకున్న వాళ్ళు. సో వాళ్ళని లౌకికంగా మరి మతం మారిన వారే అంటారు కదా. లౌకికంగా 1,00,000 మంది అంటారు అనేవాళ్ళు. కానీ మీరు ఒప్పుకుంటున్నారా అనేది నా ప్రశ్న. ఓకే, బయట వాళ్ళు 1,00,000 అంటారు, మీరు ఒప్పుకుంటున్నారా మీరు మతం మారుస్తారని? ఇంతవరకు చెప్పారు ఆర్యులు మతాలనే మారుస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా ఆర్యులు లెక్కన మీరు మతాలనే మారుస్తారా? మతాల పైన అంటే ఇప్పుడు శివుని పైన ట్యాగ్ వేసి ఇప్పుడు క్రిస్టియన్ శివుడు అని చెప్తారా, రామశివుడు అని చెప్తారా, అయితే క్రీస్తు శివుడు అని చెప్తారా, క్రీస్తు క్రిస్టియన్ అని చెప్తారా, క్రిస్టియన్ దాని ఏమంటారు కృష్ణా ద క్రిస్టియన్ అని చెప్తారా? ఏంటి వాట్ ఈస్ అంటే ఈ హైజాకింగ్ మోడల్ ఏ సనాతన ధర్మం అయితే చేస్తోందో అటువైపే మీరు వెళ్తున్నారు. అదే నా బాధ కూడా. ఇప్పుడు విషయం